స్పష్టముగా, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయనలో పాపము లేదు. పాపము లేని వాడండి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏమండి, పాపము చెయ్యని వాడండి మనం నమ్ముకున్నటువంటి ప్రభువు వారు. అంత పరిశుద్ధుని నువ్వు నమ్ముకున్నావు తెలుసా? అంత గొప్పవాడిని నువ్వు కలిగి ఉన్నావు తెలుసా? ప్రేమను దేవుని వల్ల ఆయన కోసం కాదండి సిలువ ఎక్కుతా, మనం చేసిన పాపాలు కడగడానికి ఆయన సిలువ ఎక్కాడు. ఆయన ఏ పాపము చేయలేదు. ఇదిగో ఆయన నోట, ఎక్కడ? ఆయన నోట ఏ కపటము కనబడలేదు. పేతురు, ఇన్ని రోజులుగా నువ్వు యేసుక్రీస్తు వారితో తిరుగుతున్నావు కదా, ఒక్క మాట కూడా ఆయన నోట ఏ మాట నువ్వు తప్పుగా వినలేదా? ఎన్ని దినాలు గడిపారు మీరు శిష్యులుగా, ఎన్ని సభలలో మీరు చూశారు, ఎంతమందికి ఆహారం పెట్టినప్పుడు, ఆ కొండల మీద ప్రసంగించినప్పుడు ఒక్క మాట కూడా ఆ అమర్యాదగా దొర్లాడలేదా ఆయన నోట వెంట? అంటే ఒక్క మాట, ఒక్క అక్షరం కూడా ఆయన నోటి వెంట దొరిలాడలేదు. ఆయన నోట ఏ కపటము కనబడలేదు. జాగ్రత్తగా నోట నుండి వచ్చే ప్రతి అక్షరాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించాడో చూడండి యేసుక్రీస్తు వారు. ఏమండి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాడంటే అంత జాగ్రత్తగా మాట్లాడాడని ఆయనతో తిరిగిన పేతురు ఇచ్చే స్టేట్మెంట్ ప్రేమను దేవుని వల్ల. ఆయనలో పాపం లేదు, ఆయనతో మేము తిరిగాం, మేము చెబుతున్నాం. ఆయనతో తిరిగిన మేము చెబుతున్నాం, ఆయనను పట్టుకున్న మేము చెబుతున్నాం, ఆయనతో భోజనానికి కూర్చున్న మేము చెబుతున్నాం. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. పేతురును నిజంగా చెబుతున్నావా ఈ మాట? ఆయనను అనేకులు దూషించినను ఈయన తిరిగి మళ్ళీ దూషించలేదట. ఏమండి, దూషణ మాటలు మనిషి మీద ఎంత ప్రభావం చూపుతాయో మనకు తెలుసు కదా. ఏదైనా కాని మాట అంటే ఎంత పౌరుషం, ఎంత కోపం మనకు వచ్చేస్తుంది చెప్పండి. నన్ను అంటావా నువ్వు, ఇంత మాట నన్ను అంటావా అని మనిషికి వచ్చే కోపం ఇంత అంత కాదే. ఏమండి, యేసుక్రీస్తు వారిని ఎందరో దూషించారు, ఎన్నో మాటలు అన్నారట. అందరూ ఆయనను అన్ని మాటలు అంటుంటే ఈయన తిరిగి ఒక్క మాట కూడా అనలేదట. ఇన్ని మాటలు అంటున్నారు కదా అని తనలో కోపాన్ని పెంచుకోలేదట, తనలో ఉక్రోషాన్ని పెంచుకోలేదట. దూషింపబడి తిరిగి బదులుగా దూషింపలేదు. ఇదండి మనం నేర్చుకోవలసినటువంటి మార్గం. మహనీయుడు మన కొరకు నేర్పిన మాదిరి ఉంచి వెళ్ళిన మార్గాలు ప్రేమను దేని వలన దేవుడికి అర్పించుకోవాలి. దేవుడికి తను తాను అర్పించుకున్నాడు ఆయన. అదే విధంగా మనము కూడా మనల్ని మనం తగ్గించుకుని మన సహోదరుల రక్షణార్థమే మనల్ని మనము మలుచుకుని, దేవా నీ చిత్తం ఏదైతే ఉందో అది నా జీవితంలో నెరవేర్చు తండ్రి అని ఆ దేవుడికి అప్పగించుకుని మన జీవితాలను దేవుడిగా నడిపించుకోవడానికి క్రీస్తు వేసిన మార్గాలలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ మాదిరి ఉంచి వెళ్ళిన ఆయనకు మనము కూడా మనల్ని మనం అర్పించుకోవాలి.